బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలపడుతోంది. ఈ తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం శ్రీలంక తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈ సైక్లోన్ కదులుతోంది. పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను కేంద్రీకృతమై ఉంది. దిత్వా తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అక్కడి కలెక్టర్లు, ఎస్సీలకు తక్షణ చర్యలను తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేశారు. ఇక రాబోయే 2 రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలులు విస్తారంగా వీచే అవకాశం ఉండడంతో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. రాష్ట్రానికి మరో తుఫాను దూసుకువస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లహరి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను బలపడుతోంది. ఈ తుఫాను ఏపీ వైపు దూసుకొస్తున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రస్తుతం శ్రీలంక తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమైంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈ సైక్లోన్ ముందుకు కదులుతోంది. పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, అలాగే చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాన్ కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు ఈ దిత్వా తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అక్కడి కలెక్టర్లు, ఎస్పీలకు తక్షణమే అందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు కూడా జారీ చేశారు. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు, అలాగే ఈదురుగాలు విస్తారంగా వీచే అవకాశం ఉండటంతో అధికారులు అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కూడా హోంమంత్రి సూచించారు. కోస్తా తీరం వెంట బలమైనటువంటి ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రమాదకరమైన హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే తొలగించాలని, శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాల్లో నివసించే వారిని అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులకు సూచించారు. అత్యవసర సమయాల్లో తక్షణ సహాయక చర్యలు తీసుకునేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేసి సోమవారం వరకు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఒకవైపు విజ్ఞప్తి చేస్తా ఉంది. వర్షాల నేపథ్యంలో రైతాంగం వ్యవసాయ కార్యకలాపాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే చాలా చోట్ల వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో వాళ్ళకు అవసరమైనటువంటి టార్పాలిన్ పట్టాలను కూడా అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు అటు వ్యవసాయ శాఖ నుంచి కూడా వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ దిత్వా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో అందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల మోందా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం కారణంగా ఆ రోజు పెద్ద ఎత్తున నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలందరినీ కూడా కాపాడుకోగలిగారు. అదే తరహాలో ఇవాళ దిత్వా తుఫాన్ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అన్ని రకాల సన్నద్ధతను ముందస్తుగా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.